64వ అధ్యాయము 8వ వచనం చదవండి. 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. భక్తుడు దేవుణ్ణి తండ్రిగా చూపిస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త, దేవా నీవే మాకు తండ్రివి. తండ్రి తన కుటుంబములో నాయకత్వం వహిస్తారు. తండ్రి తన కుటుంబానికి దేవుని యందు భయభక్తులు నేర్పుతారు. అబ్రహాము కుటుంబం గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం. 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినదేమనగా, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గము గైకొనవలనని నేనెరుగుదును. ఒక కుటుంబాన్ని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అబ్రహాము యొక్క కుటుంబాన్ని గురించి తన తరువాత అంటే తాను ఈ లోకం విడిచిపోయినను తన ఇంటి వారు తనవారు అంటే భార్య పిల్లలు దాసదాసీలు దేవుని మార్గము గైకొనున్నట్లుగా. రండి, ఈరోజు ఈ స్థితి ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో చదవాల్సిన పని లేదు. మేము విగ్రహారాధికులం. మా నాన్న విగ్రహాలు తయారు చేస్తే నేను వాటిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు నా దినచర్యలో వ్యాపారానికి వెళుతూ ఆ పుట్ట నిండా విగ్రహాలు పెట్టుకొని వెళ్ళినప్పుడు ఒక రాయి తట్టుకొని బోళ్ళబడ్డా. విగ్రహాలన్నీ కదిలిపోయాయి. అబ్రహాం భయపడినాడు. తెరాకు దగ్గరికి వచ్చాడు. నాన్న, నాదేం తప్పు లేదు, ఇట్లా విగ్రహాలన్నీ పగిలిపోయినాయి అంటే నేను మరలా చేస్తాను కదా అన్నాడు. అంటే దీని వెనకడ ఒక సృష్టికర్త ఉన్నాడు అని అబ్రహాము దేవుణ్ణి అన్వేషించేవాడు. అందుకని 12వ అధ్యాయం 1వ వచనములో ఆదికాండములో ఏమంటాడంటే, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. అబ్రహాము ఇక్కడ దేవుని కొరకు 3 వదులుకున్నాడు. అక్కడ దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అబ్రహామును. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? 7 ఇచ్చాడు. నెహెమ్యా గ్రంథంలో ఏముందో తెలుసా? అదేమోరా, ఆయన నన్ను నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి అద్దరి నుండి 2 పిలుచుకొని వచ్చారు. సరే, అబ్రహాం ఎవరంట? నమ్మకమైన మనస్సు గలవాడు. కనుక ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా గొప్పతనం కాదు నైనా, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం. కనుక మీరు ఏ పని చేయాలన్నా, ఏ ప్రయత్నం చేయాలన్నా మీరు ప్రార్థనతో ప్రారంభించాలి, ప్రార్థనతో ముగించాలి. గుర్తుపెట్టుకో.
అని తన ఇంటి వారికి దేవుని యందు భయభక్తులు నేర్పాడు. అందుకని ఇంటి పెద్ద దాసుడు బావి దగ్గర ఇంటిని పెట్టాడు. ఏమింటివి పెట్టాడు? ఖచ్చితంగా ఒప్పుకుంది. ఒకసారి తప్పట్లన్నా కొట్టండి. ఆ బావి దగ్గర ఈ ఊరి కన్యకలు వస్తున్నారు. ఎవరైతే నాకును నా ఒంటెలకు నీళ్లు లేదు. చూశారు? ఆశ్చర్యకరంగా రిపకా ఇచ్చింది. వెంటనే పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించాడు ఏలియాస్. ఇక వారసుడైన ఇస్సాకు ఆస్తిని బట్టి, యవ్వనమును బట్టి తన జీవితాన్ని పాడు చేసుకోలేదు, కానీ కుటుంబానికి సంతోషం కలగజేసిన వాడు ఇస్సాకు. కానీ ప్రతి దినము పొలములో ధ్యానింప బయలు వెళ్ళువాడు అనే మాట మనం చూసారా? కనుక తండ్రి తన కుటుంబంలో నాయకత్వం వహిస్తాడు, తన కుటుంబాన్ని దైవ మార్గంలోకి నడిపిస్తాడు. ఇదే అబ్రహాము ఇస్మాయిల్ గురించి ఏమంటాడంటే ప్రభువా, వీడు కూడా నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించుము అంటాడు. చూసారా? దేవుడు అంటాడు, ఇస్మాయిలును గురించి చేసిన పనిని నేను విన్నాను, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించాను. కనుక తల్లిదండ్రులుగా పిల్లల క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, తూర్పు దిగు జనులలో అతడే గొప్పవాడు. కానీ సంపదలను బట్టి సంతోషించలేదు, కానీ తన మనస్సు తన పిల్లల మీద, తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి, దేవుని ఉగ్రతకు ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, చెడుతను విసర్జించిన యోబు, నీతిమంతుడైన యోబు, తూర్పు దిక్కులలో గొప్పవాడైన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ. కనుక నీతిమంతుల గుడారములలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. నైనా సంపద కంటే ఆశీర్వదిస్తే ప్రభు వైపు చూడాలి. మీరు ప్రభువును నేను విశ్వాసం ఉంచాలి. యవనములోనే ఆయన అధికారం క్రింద ఉండాలి. యవనములోనే ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రభువా, నేను డాక్టర్గా సిద్ధపడుతున్నాను, నాకు నిపుణత దయచి, నాకు నిపుణత. చూసారా? ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, తన పనిలో నిపుణత గల వారిని చూసావా, వారు అల్పులైన వారి ఎదుట కానీ వారు ఉన్నతమైన వ్యక్తులతో ఉంటారు. కనుక నీ కృపను దయచి. నా తల్లిదండ్రులు కొన్ని లక్షలు పెట్టి నన్ను ఈ మార్గంలో చదివిస్తావు. నేను సద్వినియోగం చేసుకొని షారోనను నా కోసము 10 మంది ఎదురు చూస్తున్నట్లుగా నీ కృపను దయచి, నా సంతకం కోసం. సరే, ఇష్టపడి చదవాల. ఒకప్పుడు కష్టపడి చదువురా అనేవాళ్ళు మమ్మల్ని, కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే నువ్వు ఇష్టపడు అంటున్నారు. పప్పన్నం అంటే మా రాజమ్మక్క 2 ముద్దలే తింటారు ఎమ్మి, అదే చికెన్ అయితే 4 ముద్దలు తింటారు. ఎందుకు? అది ఇష్టం కనుక చదువు అంటే ఇష్టం. ప్రభువా, నేను విజయవాడకు వెళ్తున్నాను, నా తల్లిని సంతోషపెట్టే విధంగా నాకు చదువుటకు నీ కృపను దయచి. అర్థమైందా? నా సంతకం కోసం 10 మంది ఎదురు చూసేటట్లుగా నీ కృపను దయచేయి అని ప్రభువుని అడిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మా అమ్మ మా క్షేమం కొరికే కదా రాత్రి బదులు ప్రయాసపడతలేదు, మా క్షేమం కొరికే కదా ఆలోచిస్తలేదు. అర్థమైందా? తల్లి కొరకు కూడా ప్రార్థన చేయాలి.
తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలి. నైనా నీ ఇష్టం, దేవుడు నువ్వు ఉన్నతమైన చదువు చదువుతావంటే, ఏదైనా ఉద్యోగం చేస్తావంటే మేము సహాయకులుగా ఉన్నాము. కానీ ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్న వాని హృదయము సాతానుకు కర్మాగారం లాంటిది అంట. కనుక తల్లిదండ్రులు ఒక మంచి అవకాశాలు ఇచ్చినప్పుడు తెలివైన పిల్లలు సద్వినియోగం చేసుకొని అందలం ఎక్కుతారు. సమయాన్ని వృధా చేసుకోరు. సమయాన్ని వృధా చేసుకోకూడదు కూడా. కనుక ఇష్టపడి చదవాల. అందుకే నేను ఎప్పుడు చెప్తాను సంఘంలో యవనస్తులు, నేను రక్షణ పొందాను, బాప్తీసం పొందాను, ప్రభు కొరకు జీవిస్తానని ఉట్టి చేతులతో ఉంటే సరిపోదు. ఒక పని ఏ కష్టం చేసినా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం కొరకు, ఎందుకంటే నువ్వు 3 పూట్ల తింటావు కదా, నీ కుటుంబం కొరకు 100 రూపాయలు సంపాదించు. అందులో 90 రూపాయలు నీ ఇంటికి, 10 రూపాయలు దేవుని సన్నిధికి. కానీ సోమరిగా అయితే ఉండవు. అన్ని అవకాశాలు ఇలాగే ఉండవు, అన్ని సమయాలు ఇలాగే ఉండవు. ఏశావు ఎందుకు ఏడ్చాడు? ఏశావు ఎందుకు ఏడ్చాడు? ఏశావు ఎందుకు ఏడ్చాడు? మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడు. కనుక మీ కోపం వచ్చినప్పుడు పేస్ట్ మూత తీసి సరను ఒకసారి నొక్కేసి అదే పేస్ట్ మళ్ళీ ట్యూబ్లోకి ఎత్తగలవా? ఒకసారి కోపం వచ్చి 1 కేజీ ఆయిల్ తీసుకొని భూమి మీద పడేసి మళ్ళా ఎత్తగలమా? కనుక పోయిన దినాలు మరలా రావు. బైబిల్ ఎప్పుడో చెప్పింది, దినములు చెడ్డవి, సమయము పోనివ్వక అంటుంది బైబిల్. యెహోవా మీకు దొరుకు కాలమును ఆయనను వెదకుడి అంటుంది బైబిల్. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోవల్ల. ఈనాడు యువత ఒక కసి కలిగి జీవించడం అని, మొబైల్ ఫోన్ ఇచ్చినాక అసలుకు ఎట్లా జీవిస్తామని ఆలోచన కూడా లేదు. చూసారు, నా బతికేంటి, నా భవిష్యత్తు ఏమిటి, నాకు ఇన్ని అవకాశాలు వచ్చినప్పుడు నేను సద్వినియోగం చేసుకోవాలి కదా. చూసారు, కనుక తల్లిదండ్రులు ఇష్టపడి చదివించేటప్పుడు ఇష్టపడి చదవల్లా. లేస్తానే అక్కడ పోయి ఆటలు గీటలు అన్నావా, ఈసారి నాకు తిక్క రేగిందా, ట్రాయ్ రిప్పి గంటతో కోడితే అట్లా వాతలు రేగాక పాటలు మర్చిపోయినాడు. ఇంతకు నువ్వు అబ్బా నేను పాట పడతాంపా అనేవాడు. పెద్దగా అయ్యే కొద్దీ జాగ్రత్త. రెండవది, తండ్రి తన పిల్లలకు మార్గదర్శి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పండుకొనినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. నీ పిల్లలకు దేవుని ధర్మశాస్త్రం, బైబిల్లోని ఆశ్చర్యమైన సంగతులను పిల్లలకు తెలియజేయాలి. యేసు ప్రభుని నమ్ముకున్నాక నీ చేతిలో ఏదున్నా అది దేవునికి అవసరమైతే నీ కడుపు కాల్చుకొనైనా దేవునికి ఇవ్వాలి అని చెప్పారు ఒక పిల్లవానికి. ఆ వేలాది మంది ఆ కొండపైన ఉన్నప్పుడు ఈ పిల్లవాడు ఆ రాయి చాటున లేదంటే చెట్టు చాటున ఎంతసేపు తినాలి, 5 రొట్టెలు 2 చేపలు అని వాళ్ళు
అమ్మ చెప్పింది, నేను ప్రభుకు ఉపయోగపడాలి. ఈ చిన్నవాణి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చాలు మీ అవసరాలు తీర్చడానికి అన్నాడు ప్రభు. వారు తిని తృప్తి పొందడమే గాక మళ్ళీ ఎన్ని గంపలు మిగిలిచ్చారు? నువ్వు చెప్పదు. 14 15 కరెక్ట్గా చెప్పాలా? 13 12 ఎందుకు మిగిలినాయి చెప్పు. చెప్పు 12 ఎందుకు మిగిలినాయి చెప్పు రాజమ్మక్క. అయ్యా, ఈ 5,000 మందిని 3 రోజులు సక్రమంగా సేవకి చాలా కష్టపడినారు. మీ భార్య పిల్లలు వేదనతో ఉంటారు. ఇదిగో సంతోషంతో ఈ గంపలు ఎత్తుకొని మీ భార్య పిల్లలతో సంతోషించడానికి వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. చూసారా, ఆయన బోధ వినేవారిని దీవిస్తాడు, ఆయన సేవలో బలపరిచిన వారిని కూడా ఆయన వదిలిపెట్టు. కనుక మీ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధిస్తారు. అవ్వ తల్లి కలిసి తిమోతిని ఒక దైవజనునిగా తీర్చిదిద్దారు. నేను పౌలుతో వెళ్ళిన ఆయనతో వెళ్తే వాడి జీవితం అన్నాడు. నా కుమారుడా అన్నాడు, ఓ యవనస్తుడా అన్నాడు, ఓ దైవజనుడా అన్నాడండి. తిమోతిని ఏమన్నాడు? ఓ దైవజనుడా. కనుక దేవుని పనిలో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా అసౌకర్యంగా ఉంటే దేవుని మందిరంలో సేవ చేయడం కూడా తప్పు కాదు. అర్థమైందా? మనం ఏ స్థాయిలో ఉన్నా సరే దేవుని మందిరంలో పరిచర్య చేయడం నేర్చుకోవాలి. నీకన్నా పెద్దోళ్ళు వచ్చారు, సీట్లు లేదు, నువ్వు కూర్చున్నావు, అమ్మా కూర్చోండి లేదు, నేను కూర్చోండి, నేను ముందు పోయి కూర్చుంటాను. ఎవరి పాప ఎంత చక్కని అమ్మాయిరా. చూసారు, నువ్వు చిన్న సాయమే చేసింది. మాకు పెనుమాక దగ్గర కుటుంబం, అబ్బాయి సుభాష్ నడవలేదు కానీ సాఫ్ట్వి హైదరాబాద్లో ఒక ఆరాధన మందిరంలో కూర్చుంది. తనకంటే ఒక వృద్ధుడు వచ్చాడు, ఆయనకు సీట్ ఇచ్చి ఆయన కుర్చీ తెచ్చుకొని కూర్చుంటే ఆ కుర్చీ పగిలిపోయి కంటు పురుచుకొని కళ్ళు కూడా పోయి. కానీ ఇప్పటికీ దేవుని పనుల్లోనే ఉన్నాడు. దేవుడు చేసినాక నాకు ఇదే నా చూపు పోయిందని దేవుని మీద అలిగే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అబ్బాయి అట్లా కాదు, ప్రతి విషయంలో దేవుని పనిలో ముందుకుంటాడు. ఒక కన్ను కనపడడంలే, కన్ను పోయింది నిర్దాక్షిణంగా. అదే సీటు ఇవ్వకుండా ఉంటే ఆయన కన్ను పోయేది కాదు కదా. కానీ అంకుల్ నాకేమైనా సరే నేను ప్రభు కొరకు జీవిస్తాను. నెలకు 70,000 జీవితమైంది. పెనుమాకలో ఉంటాడు, ఇంటికి పంపిస్తాడు, దాంట్లో ఉంటాడు, పాట సరిగ్గా నలవడే కానీ సంఘాన్ని చక్కగా నడిపిస్తాడు. ఏందయ్యా దేవుని పని చేస్తే కన్ను పోయింది, ఏం పోయినావులే అనే వాళ్ళని చూస్తుంది. అంకుల్ నా ఆరోగ్యం చెడిపోయినా నేను దేవుని పనిలో ముందు ఉంటాను అంకుల్. కనుక తల్లిదండ్రులు మనలను శిక్షిస్తారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాలు. మీరు పాపంతో పోరాడుతూ రక్తం కారణంగా 11వ వచనం చదువు. 12:4 4వ వచనం చదువు. మీరు పాపంతో పోరాడుతూ అది 4వ వచనం. అదే దాంట్లోనే 12వ అధ్యాయంలోనే 11వ వచనం కూడా చదువు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడుతున్నది. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అని సమాధానకరమైన ఫలించు. కాబట్టి మనకు శిక్షకులై ఉండేది తల్లిదండ్రులు. నా కుమారుడా అనే పదము కానుండి చూడదు. నేను ప్రేమించు వారిని అందరినీ నా కుమారుడా
ఆ, ప్రభువు చేయ శిక్షను ధృవీకరించుకున్నాను. ఉమ్, ఆయన నిన్ను గద్దించినప్పుడు ఇసుకకు ఉమ్, ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి ఉమ్, తాను స్వీకరించుటకు కుమారుని దండించు ఉమ్. అని కుమారులతో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికలు చేశాడు. చదువు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. ఉమ్, దేవుడు కుమారులను గాని మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఉమ్, తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఉమ్, కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. ఉమ్, మీరు పొందనిలా వృద్ధులే గాని కుమారులు కాదు. ఉమ్. మరియు శరీర సంబంధులైన తండ్రులు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. మనకు శిక్షకులు. చూసారా? అత్యున్నతమైన గురువులు ఎవరంటే, అత్యున్నతమైన ట్రైనర్స్ ఎవరంటే, బాగా ఆ మాట బాగా చదువు. మనకు శిక్షకులై ఉండిరి. అట్లయితే ఆత్మలకు తండ్రి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కూడా వారు తల్లిదండ్రులు ఉన్నప్పుడు తన పుస్తకంలో వచ్చినప్పుడు మనల్ని శిక్షించిన వాడిని మనము మన పరిస్థితుల్లో పాల్గొనబడుతుంది మన మేలు కొరకు ఆయన శిక్షించుకున్నాడు. చూసారా? తల్లిదండ్రులు. అందుకనే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నా కుమారుడా నీ తండ్రి బోధను నీ తల్లి బోధను నిర్లక్ష్యము చేయుము. శరీరమైన తల్లిదండ్రులు కనుక ఇద్దరు తల్లి గురించి ఆలోచించాలి. ఎవరి గురించి? తల్లి గురించి. నా తల్లి మా క్షేమం కొరకు, మా నాన్న ప్రభు యొక్కకు వెళ్ళినను మమ్మల్ని అన్ని విధాలుగా తండ్రి లేని ఆ బాధ లేకుండా అన్ని విధాలుగా నా తల్లి తీసుకుంటారు. చూసారా? కనుక ఆమె కొరకు ప్రార్థన చేయాల. తల్లి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అబ్రహాం లింకన్ ఒక మాట అన్నాడు, నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచంలో జైలే అక్కరలేదు. అబ్రహాం లింకన్ అలాగే మిలిటరీ జనరల్ ఆఫీసర్ వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. వాళ్ళు ఒకసారి ఒక సభలో కూడుకున్నప్పుడు ఆ జనరల్ ఆయనకు సిగరెట్ ఇచ్చారు, తాగు అని. అబ్రహాం లింకన్ నేను తాగను అన్నాడు. ఓ 10 నిమిషాల తర్వాత మందు గ్లాస్ ఇచ్చాడు, పుచ్చుకో అని. నేను పుచ్చుకోను అన్నాడు. ఎందుకు అన్నాడు. చిన్నప్పుడు నా తల్లి నాతో వాగ్దానం చేసుకుంది, నైనా ఒక వాగ్దానం, నీ జీవితంలో సిగరెట్ కానీ మందును కానీ నీ నోటికి నీ చేతికి రానియాకు అని నా తల్లి చిన్నప్పుడు నాతో నిబంధన చేసుకుందంటే ఈ జనరల్ ఏడుస్తున్నాడంట. నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడంట. నీ తల్లి వంటి తల్లి నాకుంటే నా ఆరోగ్యం క్షీణించేది కాదు కదా అన్నాడు. ఇంకా తల్లి మరి కిరణ్ లేని లోటును లేకుండా చక్కగా చూసుకుంటావు. ఆమె క్షేమం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ మొబైల్ రంగంలో పడిపోయి వాక్యం ఉండడం లే, ప్రార్థన ఉండడం లే. ఏమి కూర్చొని బైబిల్ కథలు చెప్పుకుండేది వెళ్ళి. పిల్లప్పుడైతే మా శాంతమ్మ వచ్చింది, చందమామ రాయి, జాబిల్లి రాయి, కొండెక్కి రాయి, కోతి పూలు దేవే, అది నల్ల కోళ్ళు అయ్యో కానేవాళ్ళ చుక్కలు చూసి. ఇప్పుడు ఆ వ్యవస్థలకు మాటలే, ఫ్యాన్ల కిందనే ఉండిపోయినాం. ఆకాశం వైపు చూసేది కూడా మానేసినాము. చుక్కలు కూడా కనపడడంలే. చూసారా? అలాగా తల్లి మనసు ఎప్పుడు పిల్లల మీదనే. ఆఖరి మాట, తండ్రి తన పిల్లలకు మంచి ఈవులు ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం, లేదంటే 7వ అధ్యాయము 10-11. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఊళ్ళని ఇయ్యగలిగింది కదా. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా
మంచి ఈవులనిచ్చును. మీ అంతకంటే చూసారా? మీ అంతకంటే మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి మంచి ఇవ్వడానికి ఇష్టపడతారు కదా. మరి నేను చూసారా, ఆ గంధం దేవదాన్ని నన్ను సంతకమే రాదు వానికి. వాడు 2 రాష్ట్రాలను ఎట్లా చెప్తున్నాడు వాక్యము, ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు, నాకు అర్థమే కాడలే. దేవుని కృప. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మీ అంతకంటే కనుక ప్రభువా, నా పిల్లల జీవితాలలో మీ గొప్ప కార్యం చేయండి. నా పిల్లలు దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా తయారు. మోషే వలె సకల విద్యలు అభ్యసించున్నట్లుగా, దావీదు వలె నేర్పరితనం కలిగి, హూరాము వలె చురుకుతనము కలిగి, తిమోతి వలె బాల్యము నుండి దేవుని లేఖనాలు ఎరిగి ఒక బలమైన వ్యక్తులుగా తయారు చేయి. ఇశ్రాయేలు దేశం చిన్నది, ఒక మహా సైన్యాధిపతిని ప్రభు దగ్గరికి నడిపించింది. ఒక అన్య కుటుంబంలో ఉండి కూడా తన విశ్వాసములు ఎక్కడ రాజీ పడలేదు. అమ్మగారు మీరు అబద్ధాలైనా ఏదో పని చేయాలంటారు కదా. ఎలాగైనా నా యజమానుడు ఎలీషా దగ్గర ఉండాలని కోరుతున్నాను. ఏమయ్యాడు? వ్యాధిగ్రస్తులు స్వస్థచిత్తులయ్యారు. కనుక యవన పిల్లలు మీ ఆధ్యాత్మిక జీవితంలో యాకోబు వలె నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చు అని ప్రభుని అడిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి పుస్తకం శాంతమ్మ వదినమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. వదినమ్మ కొడుకున్న ప్రతి బలహీనత స్వస్థపరచండి. మా ప్రియులు రాజమ్మక్క భావన బట్టి, కుమార్తెని బట్టి మీకు స్తోత్రములు. కుమార్తె కొంటున్న ప్రతి బలహీనత మీరు ముక్తి స్వస్థపరచండి. చెన్నయ్యస్సు గారి కర్ణమ్మను బట్టి మీకు స్తోత్రములు. పాల్ షారోనమ్మను బట్టి మీకు స్తోత్రములు. షారోనమ్మ డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. పాల్ జీవితంలో కూడా ఆయన పట్ల మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించి, సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి. కుమారుని విజయవాడలో చేర్పించారు. హైదరాబాదులో సహాయం దయచేయండి. ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా నైనా యవనస్తున్న జీవితంలో గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. తన రూమును దీవించండి, తన క్యాంపస్ను దీవించండి, తన తోటి వారిని దీవించండి. దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండిననే మాటను బట్టి ఇస్తాడు. గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీ దుడ్డుకరే, నీ దండము నన్ను ఆదరించుననే మాటను బట్టి ఇస్తాడు. యవనస్తుని జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. అలాగే చెల్లమ్మని కూడా మరి దీవించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే ఈసి ఆమె జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సునీల్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. ఆయన జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చండి. సువార్తమ్మ అలాగే సుదీప్ అక్కను కూడా మరి దీవించండి. కరుణాకర్ వారి కుటుంబ సభ్యులను, సురేష్ వారి కుటుంబ సభ్యులను, రాజన్న ఆయన భార్య, కుమారుడు, అలాగే కుమార్తె కుటుంబాన్ని దీవించండి. వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. భూషణమన్న కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని యేసు ప్రభువా, ఇక్కడున్న పిల్లలను మీరు ఆశీర్వదించండి.
పిల్లల మీద ఎందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు మీ కృపను దాయించి, అలాగే వదినమ్మకుంటున్న ఆ యొక్క సమస్య విషయంలో కూడా అద్భుతమైన సహాయమును పెడతాయి. అయినా ఈ నెల చివరి దినాలు నడిపించారు. మీకు స్తోత్రములు. మరో నూతన మాసం ఎదుట ఉన్నాయి. మరి ఎండలు అధికంగా ఉన్నాయి. మరి మా ప్రియులకు ఇచ్చిన ఉద్యోగాలు బట్టి మీకు స్తోత్రములు. అనుదిన డ్యూటీలోనూ అధికారులు అనధికారుల మధ్య కృపాక్షేమాలు ఇచ్చి కాపాడండి. వీరి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి వీరు కలిగిన ప్రతి వాహనమును మీరు ఆశీర్వదించండి. వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఇచ్చి మీరు మహిమ పొందండి. ఇదిగో యవనస్తులు యవనరాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయవాంఛలు తీర్చండి. అద్భుతమైన సహాయం దయచేయండి. యవనములోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగునట్లుగా మీకు కూడా దయచేయండి. యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ